దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. కిరణ్ అబ్బవరం హీరోగా రాజావారు రాణివారు అనే సినిమాను డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ప్రెస్ మీట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ను రివీల్ చేశారు. రవికిరణ్ దర్శకత్వంలో విజయ్తో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నామని చెప్పారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రానుంది. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. RC16లో కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా చిత్ర బృందం శివన్న లుక్ టెస్ట్ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ షూటింగ్ కోసం మూవీ టీం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం ఎదురుచూస్తోందట. అంతేకాదు ఢిల్లీలోని జమా మసీద్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మాస్ రాజా రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బీవీఎస్ రవి అందించిన కథతో క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మాస్ జాతర కంప్లీట్ కాగానే కాస్త గ్యాప్ ఇచ్చి కిషోర్తో వర్క్ చేస్తాడని టాక్. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి చిత్రాలతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అందించాడు. ఇప్పుడు మాస్ కథతో రవితేజ్తో సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ రవి స్క్రిప్ట్ నచ్చి కిషోర్కు ఆ స్క్రిప్టుపై తుది మెరుగులు దిద్ది ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2026 సంక్రాంతి కానుగ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మరి వెరైటీ రైటర్ కథతో సినిమా చేస్తున్న కిషోర్ రవితేజ్కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. ఆయనకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులందాయి. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సినిమా తీశాడని ఆర్జీవీపై కేసు నమోదవగా ఒంగోలులో విచారణకు హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సిఐడి అధికారుల విచారణకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఘాటీ మూవీ రాబోతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ బాగా అలరించగా అనుష్క పాత్ర చాలా స్టన్నింగ్, రూత్లెస్ అవతార్ను ప్రజెంట్ చేసింది. కానీ రిలీజ్ దగ్గరికి వస్తున్నప్పటికీ మేకర్స్ మౌనంగా ఉండటం అనేది స్వీటీ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ని ఈ మార్చి మధ్య నుంచి స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.